నా జీవితంలో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయని నేనెప్పుడూ అనుకోలేదు. నేను నా కుటుంబం ఆ దయ్యం వల్ల ఎంత నరకం అనుభవించామో మాకే తెలుసు. అసలు ఆ దయ్యం మమ్మల్ని ఎందుకు ఇంతలా పీడించిందో తెలుసా? నా జీవితంలో జరిగిన ఆ భయంకరమైన సంఘటనలు మీకు షేర్ చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపం. దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూడకపోవడమే మంచిది. నా పేరు హర్ష. నాకు కొత్తగా పెళ్ళయింది. నా భార్య పేరు చిత్ర. మాది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అర్థం కాలేదా? పేరెంట్స్ మాకు మ్యారేజ్ లుక్స్ పెడితే మేము లవ్ అట్ ఫస్ట్ సైట్ లవర్స్ అయ్యాం. అండ్ ఫస్ట్ తనే నాకు ప్రపోజ్ చేసింది. కొన్నాళ్ళకి పెళ్ళైపోయింది. టుడే మాకు ఫస్ట్ నైట్. ఆ రోజు రాత్రి మేమిద్దరం చాలా హ్యాపీగా గడిపాం. టైం చూస్తే 11 అయింది. అప్పుడు చిత్ర టెర్రస్ పైకి వెళ్లి నిండు చందమామని చూస్తూ ఇద్దరం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలని తనకొక ఫ్యాంటసీ ఉందని చెప్పింది. తను కోరుకున్నట్టు ఇద్దరం టెర్రస్ పైకి వెళ్లి కూర్చున్నాం. మేమిద్దరం అలా చందమామని చూస్తూ అప్పుడే తను చేసిన కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. టైం చూస్తే 2:30 అయింది. నా చెవి దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు అండ్ వాళ్ళ శ్వాస కూడా నా చెవికి తగులుతూ ఉంది. అప్పుడు నేను పక్కకి తిరిగి చూస్తే నాకు ఎవరూ కనిపించలేదు. కానీ ఇంకా నాకేవో మాట్లాడుతున్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడు చిత్ర ఏమైందని అడిగితే నాకు చెవి దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పా. అప్పుడు తను నవ్వుతూ నేనే కదా మాట్లాడుతుంది అని చెప్పింది. కానీ ఆ శబ్దం మాత్రం చాలా వింతగా ఉంది. నా చెవిని ఎవరో తాకుతున్నట్టు చాలా వెచ్చగా అనిపిస్తుంది. కిందకి వెళ్ళిపోదామా అని నేను చిత్రని అడిగాను. అప్పుడు తను నేను కామెడీ చేస్తున్నా అని చాలా సింపుల్ గా తీసుకుంది. నీకు పడుకోవాలని ఉంటే చెప్పు, వెళ్ళి పడుకుందాం, అంతేకాని ఇలా బిహేవ్ చేయొద్దు హర్ష అని తను చాలా ఫీల్ అయింది. సరే సారీ అని మేము మళ్ళీ ఇద్దరం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నా కళ్ళ ముందు ఏదో ఒక వింత ఆకారం మాకు దూరంగా టెర్రస్ మీద కూర్చొని నా వంకే చూస్తూ ఉంది. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. చిత్రతో భయపడుతూ అక్కడ నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగాను. కానీ తను మాత్రం ఎవరు తనకి కనిపించలేదని చెప్పింది. మరి నాకు మాత్రమే ఎందుకు అలా కనిపిస్తుంది? అతను నా వంకే చూస్తూ ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది. నేను భయపడుతూ ఉంటే చిత్ర కూడా చాలా భయపడుతూ హర్ష ప్లీజ్ నన్ను భయపెట్టకు అని చెప్పింది. అక్కడ ఉండటం నాకు భయం అనిపించి వెంటనే నేను చిత్ర రూమ్ కి వెళ్లిపోయాం. మరుసటి రోజు ఉదయాన్నే టెర్రస్ పైన చిత్ర వాళ్ళమ్మ ఉతికిన బట్టలు ఆరేసి మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారి కింద పడింది. మా అత్త తలకి గాయం తాకి చాలా బ్లడ్ కారుతూ ఉంది. అప్పుడు వెంటనే చిత్రని ఇంటి దగ్గరే పెట్టి మా అత్తని కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లాను. దారిలో వెళ్తున్నప్పుడు నా పక్క సీట్ లో ఏదో ఒక నల్లటి ఆకారంతో నా పక్కనే కూర్చుంది. నా వంకే చూస్తూ మీ అత్తయ్య ఇక బ్రతకదు, కాపాడాలని ప్రయత్నించకు అని నా చెవి దగ్గర మాట్లాడుతున్నట్టు నాకు వినిపించింది. నేను తల తిప్పి పక్కకు చూస్తే అక్కడ ఎవరూ కనిపించట్లేదు. కానీ నన్నే గమనిస్తూ ఎవరో ఉన్నారని మాత్రం నాకు అనిపిస్తుంది. కొద్దిసేపటికి నా వెనుక నుంచి ఎవరో గొంతు పట్టుకొని ఉన్నట్టు నన్ను డ్రైవ్ చేయకుండా ఆపుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలా అనీజీగా ఉంది నాకు. ఇంతలో ఎదురుగా ఒక లారీ ఫాస్ట్ గా వస్తోంది. దానిపైన ఒక నల్లటి ఆకారంతో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ లారీ నా కార్ కి డాష్ ఇచ్చింది. నా కళ్ళు తెరవలేకపోతున్నాను. చుట్టూ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ శబ్దాలు మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి. మా అత్త పరిస్థితి ఎలా ఉందో అర్థం కావట్లేదు. ఒక సైడ్ చాలా మంది జనాలు చుట్టూ చుట్టుకొని మా వంకే చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇంతలో ఒక అంబులెన్స్ సౌండ్ కూడా వచ్చింది. చాలా సేపటి నుంచి కళ్ళు తెరవాలని చూస్తున్నా కానీ తెరవలేకపోతున్నా. ఒక అతను నన్ను కళ్ళు తెరవమని గట్టిగా నన్ను చెంప మీద కొడుతున్నాడు. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. అంతే, నా ఎదురుగా ఉన్న ఒక ఆకారాన్ని చూసి నా గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. బహుశా ఇంకొద్ది సేపట్లో నేను చనిపోతున్నానేమో. సో అందుకోసమే ఇలా దయ్యం కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ దయ్యం నా గొంతు పట్టుకొని ఈ క్షణం నుంచి నువ్వు నీ కుటుంబంలో అందరూ నవ్వుకి దూరం అవుతారు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను, నీ వల్లే నీ కుటుంబం మొత్తం నరకం చూస్తుంది, అందరినీ చంపేస్తా, నువ్వు కూడా చనిపోతావు అని చెప్పింది. అక్కడి వరకు మాత్రమే అది చెప్తున్న మాటలు నాకు అర్థమయ్యాయి. మా అత్త వంక చూస్తే మా అత్తని అంబులెన్స్ లో ఎక్కించి అంబులెన్స్ తీసుకెళ్లిపోతుంది. ఇంకా నాకు ఓపిక లేక ఒంట్లో ఎనర్జీ లేక కళ్ళు తిరిగి పడిపోయాను.
దేవుడి దయ వల్ల నాకు మా అత్తకి ఏం కాలేదు. మేమిద్దరం చాలా బాగానే ఉన్నాం. కానీ డాక్టర్స్ 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం చిత్ర హాస్పిటల్ కి లంచ్ చేసుకొని లంచ్ బాక్స్ లో పెట్టుకొని వచ్చింది. చిత్ర మా అత్తయ్యతో మాట్లాడి నా పక్కకి వచ్చి నిల్చొని ఎలా ఉంది అని నా నుదిటి మీద చేయి పెట్టింది. తను చేయి పెట్టిన చోట నాకు యాసిడ్ పోసినట్టు మండిపోయింది. వెంటనే తన చేతిని పక్కకి తీశాను. తను అదేం పట్టించుకోకుండా ఏం జరిగింది, అయినా నువ్వు కార్ బాగా డ్రైవ్ చేస్తావు కదా హర్ష అని అడిగింది. అప్పుడు చిత్రకి జరిగింది మొత్తం చెప్పాను. ఎందుకు 2 days గా దయ్యం దయ్యం అంటూ ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ నాకు దయ్యం కనిపించింది అంటే తను నమ్మలేదు. లైట్ గా తీసుకుంది. నా మాట తను నమ్మట్లేదని కోపం వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగి ఉన్న నేను రైట్ సైడ్ కి తిరిగాను. కానీ నాకు దూరంగా కిటికీ దగ్గర ఒక భయంకరమైన ఆకారం నా వంక నా భార్య వంక చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంది. నేను దాని వంక అలా చూస్తూ స్టక్ అయిపోయాను. నా భార్య చిత్ర ఎంత పిలుస్తున్నా నేను పలకట్లేదు. తరువాత తను నా భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకోబోయింది. వెంటనే నా భుజం మొత్తం కాలిపోతున్నంతగా మంటగా అనిపించింది. ఎందుకో తెలీదు, తను నా ఒంటి మీద చేయి పెడితే చాలు మండిపోతుంది. తను తాకినప్పుడల్లా ప్రాణం పోతున్నట్టు నాకెందుకు అనిపిస్తుందో తెలియట్లేదు. అప్పుడు నేను చిత్రతో ప్లీజ్ దయచేసి నన్ను టచ్ చేయొద్దు, టచ్ చేయకుండా మాట్లాడు, నాకు మండుతుంది అని చెప్పాను. మండుతుంది అనే మాటతో తనని నేను అసహించుకుంటున్నాను అనుకుందేమో. నీకు అసలు నాతో పెళ్లి ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకున్న 2 రోజులకే ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? పెళ్లికి ముందు నిన్ను తాకితే చాలు జీవితం ధన్యమన్నావు, మరి ఇప్పుడు అని చిత్ర నన్ను తిడుతూ ఉంటే ఆ టైంలో చిత్ర వెనుక వైపు ఒక దయ్యం వెళ్లి తన పక్కన నించొని చిత్ర వైపే చూస్తూ ఉంది. నాకు అది చూసి చాలా భయం వేసింది. వెంటనే బాడీ మొత్తం షివరింగ్ మొదలైంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో చిత్ర, నాతో ఉంటే నీకేమైనా జరగొచ్చు, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో అని అన్నాను. యాక్సిడెంట్ వల్ల నా తలకి దెబ్బ తాకింది. సో అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను, ఏది చూడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. ఆ దయ్యాన్ని చూసినప్పుడు వచ్చిన భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ రోజు రాత్రి నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే చిత్ర నాకు కనిపించలేదు. ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత హాస్పిటల్లోని సిస్టర్స్ వచ్చి నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. వారు తాకినప్పుడు నాకేం అనిపించలేదు. మరి చిత్ర తాకినప్పుడే ఎందుకు నాకింత మంటగా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు. ఇంతలో నా పక్కన ఉన్న మా అత్తయ్య నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు నాయనా. ఒకవేళ నా కూతురు ఏదైనా తప్పు చేసి ఉంటే తనని క్షమించు, కానీ తనని మాత్రం దూరం పెట్టొద్దు నాయనా. నువ్వు కళ్ళు తెరిస్తే నీతో మాట్లాడాలని చాలాసేపు ఎదురు చూసి ఇందాకే ఇంటికి వెళ్లిపోయింది అని చెప్పింది. వెంటనే తనకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. తర్వాత ఆ దయ్యం చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి. కొత్తగా పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉండాల్సిన నా భార్య నా వల్ల ఇప్పుడు చాలా బాధపడుతుంది. కనీసం ఈ రోజు రాత్రైనా తను ప్రశాంతంగా పడుకోవాలని తనకి ఫోన్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే చిత్ర నాకు ఫోన్ చేసింది. నేను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను. అప్పుడు చిత్ర ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ భయంగా నాతో మాట్లాడుతూ ఉంది. ఆ రోజు రాత్రంతా తను ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ ని నాకు చెప్పింది. అది విన్నప్పుడు నాకు వెన్నులో వణుకు పుట్టింది. నన్ను హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వెళ్లిపోయిన రోజు రాత్రి చిత్ర బెడ్ మీద కూర్చొని నా గురించి ఆలోచిస్తూ అలా పడుకుందంట. కొద్దిసేపటి తర్వాత అర్ధరాత్రి 12-1 మధ్య సమయంలో ఎవరో ఏడుస్తున్న శబ్దం చిత్రకి వినిపించింది. అది పట్టించుకోకుండా దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకుంది. దూరంగా ఏడుస్తున్న ఆ ఏడుపు శబ్దం సెకండ్ కి ఆ ఏడుపు శబ్దం పెరుగుతూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకున్న చిత్ర పక్కన నించుని గట్టిగా ఆ దయ్యం ఏడుస్తూ ఉంది. వెంటనే చిత్ర కళ్ళు తెరిచింది. తను తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. మరి అలాంటప్పుడు ఆ ఏడుపు శబ్దం ఎవరిది అని చిత్ర చాలా భయపడిపోతుంది. ఆ దుప్పటి ఓపెన్ చేసి చూద్దామంటే తనకి ధైర్యం సరిపోవట్లేదు. ఇంతలో బెడ్ మీదకి ఎవరో ఎక్కినట్టు ఆ బెడ్ కదిలింది. వెంటనే చిత్ర దుప్పటి ఓపెన్ చేసి చూసింది. అంతే, కళ్ళు లేకుండా జుట్టు లేకుండా ఒక వింత ఆకారం భయంకరంగా అరుస్తూ చిత్ర శరీరం మీద కూర్చొని చిత్ర మెడ పట్టుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంది. ఇది చూసి చిత్ర చాలా గట్టిగా అరుస్తూ భయపడిపోతూ అక్కడి నుంచి ఆ దయ్యాన్ని తోసేసుకొని మెట్ల మీద నుంచి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలుపు ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఎంత ఓపెన్ చేసినా ఆ తలుపులు మాత్రం ఓపెన్ కావట్లేదు. గట్టిగా అరుస్తూ తలుపులు బద్దలు కొడుతూ ప్లీజ్ కాపాడండి, ఎవరైనా బయట నా వాయిస్ వినిపిస్తుంటే ప్లీజ్ వచ్చి కాపాడండి, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను అని చెప్పి గట్టిగా కొడుతుంది. కానీ ఎంతసేపటికి డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. అండ్ బయట ఒక్క మనిషి కూడా
లేడు. చిత్ర తల పైకెత్తి తన రూమ్ వంక చూస్తే పైనుంచి ఒక నల్లటి ఆకారం ఎర్ర కళ్ళతో చిత్రని చూస్తూ నిలబడింది. అది చూసి చాలా భయపడిపోతుంది చిత్ర. నన్ను చూసి భయపడుతున్నావా చిత్ర? నీ భయం నాకు చాలా బాగా నచ్చింది అని చిత్ర దిగి వచ్చిన మెట్ల నుంచి చిత్ర దగ్గరికి ఆ భయంకరమైన దయ్యం వికృతంగా నవ్వుతూ నెమ్మదిగా నడుచుకుంటూ చిత్ర దగ్గరికి వచ్చింది. చిత్రని గట్టిగా పట్టుకుంది. వెంటనే చిత్ర గట్టిగా అరిచేసి నిద్రలో నుంచి ఉలిక్కిపడి మేల్కొంది. తీరా చూస్తే తన పక్కన ఒక్క మనిషి కూడా లేడు. చివరికి ఇదంతా ఒక పీడకల అని అర్థమైన చిత్ర ఊపిరి పీల్చుకుంది. ఈ విషయం గురించి ఫోన్ లో హర్షకి చెప్పింది చిత్ర. ఓసిని మెంటల్, చాలా భయపెట్టావు కదే, నేను ఇదంతా నిజం అనుకుని చాలా భయపడిపోయాను. ఇంట్లో ఒంటరిగా పడుకున్నావు కదా, ఇలాంటివి ఆలోచించి పడుకున్నావేమో, అందుకే ఇలాంటి పీడకలలు వచ్చాయి. దానికి ఇలా ఏడుస్తారా ఎవరైనా చిన్నపిల్లలాగా? చెప్పు అని అన్నాను. రే హర్ష, అది జరిగింది పీడకల అయి ఉండొచ్చు, కానీ ఆ తరువాత నేను ఆ ఇంట్లో భయంకరమైన దయ్యాన్ని చూశాన్రా అని చిత్ర నాకు చెప్పింది. ఆ మాటలు వినగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది పీడకలని తెలిసి ఊపిరి పీల్చుకున్న నేను బెడ్ దిగి వెళ్లి ఫ్రిడ్జ్ లో వాటర్ తాగి మళ్ళీ వచ్చి బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాను. కొద్దిసేపటి తర్వాత నా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నారనిపించింది హర్ష. వాళ్ళ శ్వాస నా కాళ్ళకు తగులుతుంది. కళ్ళు తెరుద్దామని ఎంత ట్రై చేసినా కళ్ళు తెరవలేకపోతున్నాను. తరువాత నేను కప్పుకున్న నా బ్లాంకెట్ లాగేసి నా కాళ్ళు పట్టుకున్నారు. వెంటనే భయంతో కళ్ళు తెరిచి లేచాను. అది నా కాళ్ళ దగ్గర ఒక నల్లటి ఆకారం నా కాళ్ళ దగ్గర కూర్చొని నా వంకే చూస్తుంది. అది చూసి నాకు భయమేసి ఊపిరి ఆగిపోయింది. అది నా వంక అలానే చూస్తుంది. ఎవరని అడుగుదామన్నా నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. దాని కళ్ళు చాలా ఎర్రగా కనిపిస్తున్నాయి. నా వంక అలానే చూస్తూ ఉంది. భయంతో అరవలేకపోతున్నాను, చేతులు కదిలించలేకపోతున్నాను. నా శరీరం మొత్తం ఎవరో కట్టేసినట్టు అలా స్టన్ అయిపోయింది. నేను చాలా గట్టిగా ఏడుస్తున్నాను. నా ఏడుపు కూడా బయటికి రావట్లేదు. ఇక నేను చనిపోతాను అనిపించింది. కొన్ని గంటల వరకు అది అలా కూర్చొని నా వంక చూస్తూనే ఉంది. నేను కొంచెం కూడా కదలలేకపోతున్నాను. చాలా సేపటి తరువాత అది నన్ను వదిలేసి నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయింది. అది వెళ్తున్నప్పుడు కూడా నా వంక అలానే చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. అప్పటికి నేను కదలలేకపోతున్నాను. అది వెళ్లిన కొద్దిసేపటి తరువాత నాకు నార్మల్ అయింది, కానీ బెడ్ దిగలేకపోతున్నాను. ఒళ్ళంతా నొప్పులు. చాలా సేపటి వరకు అలానే ఉన్నాను కదా, అందుకేనేమో నేను నడవలేకపోతున్నాను. నా కళ్ళు చాలా తిరుగుతున్నాయి. చాలా టైర్డ్ అయిపోయాను. అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ మెట్లు దిగుతూ కిందకి వచ్చి డోర్స్ ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. ఇంతలో డోర్స్ కింద నుంచి కొన్ని చేతులు కనిపించాయి. ఎవరో బయట నుంచి తలుపులు గట్టిగా కొడుతున్నారు. తలుపులు తెరువు చిత్ర, నన్ను లోపలికి రానివ్వు అని అంటూ ఉన్నాయి. నాకు చాలా భయమేసింది. గట్టిగా అరవడానికి కూడా నాకు ఓపిక లేదు. ఎవరు ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు అనిపించింది. అప్పుడు టైం చూస్తే 3:30 అయింది. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ పైన రూమ్ లో ఉంది. మళ్ళీ స్టెప్స్ ఎక్కి రూమ్ లోకి వెళ్లి ఫోన్ చేద్దామని చిన్నగా వెళుతూ ఉంటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. తర్వాత లేచి చూస్తే టైం 7:30 అయింది. ఇక పైకి వచ్చి నీకు ఫోన్ చేశాను. నాకు చాలా భయంగా ఉంది హర్ష. ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండలేను అని ఏడుస్తూ ఉంది. ఫస్ట్ నుంచి నేను కూడా అదే చెప్తున్నాను చిత్ర, నువ్వే నమ్మట్లేదు. అది నిన్నే కాదు నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. నిన్న రాత్రి నాకు కూడా హాస్పిటల్లో డోర్ దగ్గర ఎవరో నిల్చొని నా వంకే చూస్తున్నారు. ఎవరని ఎంత పిలిచినా వాళ్ళు పలకట్లేదు. వాళ్ళకి జుట్టు కూడా లేదు. రాత్రంతా నా వంకే చూస్తుంది. నేను కూడా చాలా భయపడిపోయాను. అసలు ఇలా మనకెందుకు జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు చిత్ర అని అన్నాను. ఇదంతా పక్కనే ఉండి విన్న మా అత్తయ్య దీనికి ఒక సొల్యూషన్ చెప్పింది. మనం ఇలానే సైలెంట్ గా ఉంటే నిన్ను నన్ను పాపని మనల్ని చంపేస్తుంది. కాబట్టి దాని పీడ వదిలించుకోవాలంటే మా బంధువుల్లో ఒకరికి అమ్మవారు వస్తారు. అక్కడికి ఈ రోజు బుధవారం కాబట్టి వెళ్ళలేము. గురువారం ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్దాం అని చెప్పింది. మేము వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఆ రోజు రాత్రి కూడా మేము చాలా భయంకరమైన సంఘటనల్ని ఎదుర్కొన్నాము. నా భార్య మంచం మీద పడుకొని ఉంటే ఎవరో తన ఫేస్ అంతా నాకేసి తనకి ముద్దులు పెడుతున్నారని, తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారని, తనతో పాటు రమ్మని పిలుస్తున్నారని నాతో చెప్పింది. ఆ రోజు రాత్రంతా నేను, మా అత్తయ్య, నా భార్య మేల్కొని అలానే ఉన్నాం. ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే మేమిద్దరం ఎక్కడ విడిపోతామో అని చిత్ర భయపడిపోతూ ఉంది. బట్ చావైనా బతుకైనా తనే అనుకుని తన మెడలో తాళి కట్టాను. అందుకే ఇక్కడ జరిగే ఒక్క ఇన్సిడెంట్ కూడా మా అమ్మకి చెప్పకుండా
చెప్పకూడదని అనుకున్నాను. మరుసటి రోజు గురువారం కాబట్టి మా అత్తయ్య నన్ను, చిత్రని ఇద్దరిని ఆ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లింది. టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 4 అయింది. మాతో పాటు అక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. కానీ అమ్మవారు మాత్రం ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వారి మీద నిమ్మకాయ విసిరేస్తారు. అలా నా భార్య మీద ఆ అమ్మవారి నిమ్మకాయ విసిరింది. మేము అమ్మవారి దగ్గరికి వెళ్లి కూర్చున్నాము. నా వైపు కోపంగా చూస్తూ, ఒరేయ్ రాజేష్, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి కూడా నీకెంత ధైర్యం ఉంటే లోపలికి వచ్చావురా అని గట్టిగా అరిచింది. అది చూసి నాకు ఊపిరాగినంత పని అయిపోయింది. నన్ను చూసి రాజేష్ అంటుందేంటి అనుకున్నా. రాజేష్ ఎవరని నేను అమ్మవారిని అడిగాను. అడుగుతున్నాడుగా, చెప్పండి అని మా అత్త వంక, చిత్రవంక చూసి రాజేష్ ఎవరో చెప్పమనింది. వారు చాలా అయోమయంగా చూస్తూ రాజేష్ ఎవరని ఆలోచిస్తున్నారు. ఇంతలో చిత్ర, రాజేష్ అనే వ్యక్తి నాకు తెలుసు అని చెప్పింది. ఎవరో నీ భర్తకి చెప్పు అని అమ్మవారు అడిగారు. అప్పుడు చిత్ర రాజేష్ ని ప్రేమించిన సంగతి నాకు చెప్పింది. రాజేష్ మరియు చిత్ర ఇద్దరు 4 years గా ప్రేమించుకున్నారు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని చెప్పిన చిత్ర తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని రాజేష్ కి చెప్పింది. రాజేష్ కూడా నాకు ఇంకా జాబ్ రాలేదు, మన ఫ్యూచర్ కోసమే కదా నేను చాలా కష్టపడుతున్నాను, ఖాళీగా అయితే ఉండట్లేదు కదా, అన్ని కంపెనీస్ కి తిరుగుతూ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నాను కదా, ఇంకొంచెం టైం తీసుకో అని రాజేష్ చెప్పాడు. సరే అనుకుని చిత్ర ఒక 1 year వరకు వచ్చిన ప్రతి సంబంధాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంది. 4 years గా సంతోషంగా ఉన్న వారిద్దరి మధ్య సడన్ గా దూరం పెరగడం స్టార్ట్ అయింది. ఏమైందో తెలియదు. రాజేష్ చిత్రకి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తుంది. తనతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా అతన్ని దూరంగా పెడుతుంది. తనని కలవడానికి రాజేష్ చాలా ప్రయత్నించాడు. ప్రతి క్షణం తన గురించి ఆలోచించుకుంటూ చాలా కుమిలిపోతున్నాడు. చిత్ర వాళ్ళ స్నేహితులను ఎంత మందిని అడిగినా కూడా చిత్ర గురించి ఏం తెలీదని అంటున్నారు. ఇంకేం చేయాలో తెలియక చిత్ర వాళ్ళ ఇంటి బయట రాజేష్ నిలబడి చిత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాత్రంతా బయట ఎదురు చూస్తున్న రాజేష్ కి పొద్దున అయిన వెంటనే చిత్ర బ్రష్ చేసుకుంటూ బయటికి రావడం చూశాడు. చిత్ర కూడా అది చూసి భయపడి కిందకి వచ్చి రాజేష్ దగ్గరికి వచ్చింది. తరువాత తనకొక సంబంధం ఫిక్స్ అయిందని, అతని పేరు హర్ష అని, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని, తనకి బాగా నచ్చాడని రాజేష్ కి చెప్పింది. వెంటనే రాజేష్ తన కాళ్ళ మీద పడి ఎంత బ్రతిమిలాడినా, చిత్ర దయచేసి నన్ను వదిలిపెట్టు, బాధ్యతలు విలువలు తెలియవు నీకు, నన్ను వదిలే, నా జీవితం నన్ను బ్రతకనివ్వు అని చెప్పి అతని కాళ్ళ మీద పడి మనం రేపు కలుద్దాం అని చెప్పి అతన్ని పంపించేసింది. బాధ్యత లేని ఒక వ్యక్తిని ప్రేమించానని, కానీ అతన్ని వదిలేసి 1 year అవుతుందని, కానీ ఇప్పుడు అతను ఫోన్ చేసి తనని చిత్రహింసలు పెడుతున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మరుసటి రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాజేష్ మీద కేసు పెట్టింది. వెంటనే పోలీసులు రాజేష్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చాలా గట్టిగా కొట్టారు. కానీ ఎంత కొట్టినా ఆ అమ్మాయి అంటే తనకు పిచ్చని రాజేష్ చెప్పేవాడు. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చి అతని మొబైల్లో తన ఫోటోస్ అన్ని డిలీట్ చేసేసి ఆ అబ్బాయిని బయటికి పంపించేశారు. అదే రోజు రాజేష్ కి చిత్ర మరియు హర్షకి మధ్య పెళ్లి చూపులు జరిగాయని, ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకున్నారని చిత్ర వాళ్ళ స్నేహితురాలిలో ఒకరు రాజేష్ మీద జాలితో చెప్పింది. తను చేసిన మోసాన్ని సహించలేక చిత్ర అంత హ్యాపీగా ఉండడం రాజేష్ చూడలేక చాలా కుమిలిపోయి నలిగిపోయి చిత్ర మరియు హర్ష పెళ్లి రోజునే ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఇదంతా చిత్ర నాకు చెప్పింది. అది వినగానే ఆ దయ్యం అంటే భయం పోయి చాలా బాధ అనిపించింది. ఈసారి ఆ దయ్యం నాకు ఎదురైతే నా భార్య బదులు నేను క్షమాపణ చెప్పాలనుకున్నాను. కానీ ఆ అమ్మవారు మంత్రించిన 3 నిమ్మకాయలతో మాకు దిష్టి తీసి మరో 3 నిమ్మకాయలు ఇంటికి కట్టమని ఇచ్చింది. మా ముగ్గురికి కుంకుమ పెట్టి మీరందరూ కొన్నాళ్ళ వరకు ఈ కుంకుమను పెట్టుకోవడం మర్చిపోకండి అని మాకు కుంకుమ ఇచ్చింది. ఆ తరువాత మాకు కొన్నాళ్ళ వరకు ఆ దయ్యం ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పటికి కూడా ఆ దయ్యం మాకు కనిపించలేదు. చిత్ర కూడా తన పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు చాలా సార్లు సారీ చెప్పింది. బట్ నాకు మాత్రం చిత్ర మీద కోపం కంటే ఆ రాజేష్ కి జరిగిన అన్యాయమే బాధ అనిపిస్తుంది. బట్ ఎనీవే, కొన్నాళ్ళకి చిత్ర మీద నాకు కోపం కూడా తగ్గిపోయి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ మా ఇద్దరికి మాత్రం మళ్ళీ ఆ దయ్యం ఎప్పుడూ కనిపించలేదు. డైలీ నేను అనుకుంటూ ఉంటాను, ఒకవేళ నిజంగా మమ్మల్ని ఆ దయ్యం ఇప్పటికి కూడా గమనిస్తూ ఉంటే నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ రాజేష్.